ఒకటో వార్డు నుంచి ఈ ప్రచారం ప్రారంభిస్తున్నప్పుడు తెలిసి విశేషంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా కథం తొక్కుతూ మరి ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నాయకులకి పార్టీ కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రచారం ప్రారంభించిన తర్వాత ప్రతి చోట కూడా మహిళలు హారతలిచ్చి స్వాగతం చెప్పడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల మహిళల్లో 90% మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకోవాలనే ఆలోచన స్పందన కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరులు కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా చేతులు ఊపుతూ మాకు మద్దతు తెలియజేయడం, వాళ్ళకి వంక చూసి నమస్కారం పెట్టినప్పుడు ఫ్యాన్ గుర్తుని చూపించి ఓటేస్తానంటాం చూస్తుంటే కనుక ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల అలాగే భీమవరంలో జరిగిన అభివృద్ధి పట్ల వారందరూ కూడా చాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఫ్యాన్ గుర్తు మీద ఓటేద్దామని ఉత్సాహం అనేది ప్రజల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నాకు అలాగే పార్లమెంటు సభ్యురాలుగా ఉమాబాల గారికి అత్యధిక మెజార్టీ మొత్తం 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక భీమవరంలోనే టాప్ మెజార్టీ వస్తుందని చెప్పి ఈ ఉత్సాహాన్ని చూసిన తర్వాత ప్రజల స్పందన చూసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా చెప్పగలుగుతున్నా. అలాగే భీమవరం ఏదైతే పట్టణానికి సంబంధించి అలాగే భీమవరం రూరల్ మండలానికి సంబంధించి అలాగే వీరాపురం మండలానికి సంబంధించి కూడా ఈ ప్రచారం అనేది కొనసాగుతుంది. ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది, ప్రజల మద్దతును కోరడం జరుగుతుంది, ప్రజల ఆశీస్సులు కోరడం జరుగుతుంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. అత్యధికంగా ప్రజలందరూ కూడా 60% పైబడి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే వారి స్పందన అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఏదైతే అన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఇలాగా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ కూడా గత ఎన్నికల్లో ఏదైతే పోల్ అయినాయో ఆ ఓట్లన్నీ కూడుకుని మేము గెలుస్తున్నామన్న ఏదైతే అజ్ఞానంలో ఉన్నారో మరి ఈ 5 సంవత్సరాల మట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నవరత్నాల ద్వారా ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 100% అమలు చేయడం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు విశ్వసనీయతకి చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న మాట. అలాగే రేపొద్దున రాబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఏం చెప్తారని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ మేనిఫెస్టోని అమలు చేయడమే కాకుండా ఏదైతే ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా అమలు చేయడంతో పాటుగా కొత్త మేనిఫెస్టోని కూడా అమలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్పాడంటే చేస్తాడు, మాటిస్తే మనమ తిప్పడు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసే మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే నిదర్శనం ఇవాళ ప్రజల స్పందన. ఇదన్నీ చూస్తే కనుక రాష్ట్రంలో 175కి 175 సీట్లు అసెంబ్లీ సీట్లు, అలాగే 25కి 25 పార్లమెంటు సీట్లు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంతో గెలుస్తుందని చెప్పి ఈ స్పందన చూసిన తర్వాత స్పష్టంగా నేను తెలియజేస్తున్నా.